రబ్బీ గారు ఉన్నారంట, మిష్నాలో రాయబడినటువంటి కథ. రబ్బీ గారు చాలా పెద్దోడు, ఇద్దరు అబ్బాయిలు ఆయనకి ఆడుతున్నారు చాలా చక్కగా. ఆయన ఆత్మానికి అనేవాడంట, నా 2 కళ్ళుకి 2 దీపాలు వేయాలనేవాడంట. ఓ రోజు నేను సమాజ మందిరానికి వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, ఇదంతా అయిపోయి ఇంటికి వచ్చాడు. ఈ మధ్యలో ఏమైందంటే ఇద్దరు పిల్లలు సడన్గా చచ్చిపోయారు. ఇలా ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళకి శుభ్రం స్నానం చేయించి బట్టలేసి రబ్బీ గారి బెడ్ మీద పడుకోబెట్టి తెల్ల గుడ్డ కప్పి తాళం వేసింది, గోళ్ళెం పెట్టి ఆయన అయ్యగారికి భోజనం పెట్టింది. తినేటప్పుడు అడిగారు, ఏ పిల్ల అంటే ఉన్నారులేండి, ఓ ధర్మ సందేహం వచ్చింది తీరుస్తారంటే ఏంటి అని. చాలా సంవత్సరాల క్రితము ఒక ఆయన నాకు 2 వజ్రాలు ఇచ్చాడు, 2 వజ్రాలు దగ్గర ఉంచమ్మా, నేను తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటాను అన్నాడు. ఇప్పుడు వచ్చాడండి, ఏం చేయమంటారు, చాలా బాగుంటాయి వజ్రాలు, ఉంచుకోవాలనిపిస్తుంది అని. నీకు ఉంచుకోవాలనిపిస్తే ఉంచేసుకుంటావు, నీ ఏటయ్యా అన్న, ఓనర్ అతనా, ఇచ్చే తప్పు అని చెప్పాను. సరే చేతులు కడుక్కున్నాక పిల్లలేరంటే ఇదిగో రూమ్లో ఉన్నారని గొల్లు తీసింది. తీయబడికి ఆ తెల్ల ముసుగు తీయబడికి ఇద్దరు విగత జీవులుగా ఉన్నారు. అయ్యో నా కన్నుల దీపమైన నా బిడ్డలారా అని ఏడుస్తున్నాడంట. ఆవిడ భుజం మీద చెయ్యేసి ఓనర్ గారు తీసుకెళ్ళిపోయారు. ఎందుకు ఏడుస్తున్నాను, నీ వాళ్ళ కాదు, ఓనర్ గారి ఇష్టం, నీ ఇష్టం కాదు. పరలోకమందు నీ చిత్తం ప్రభువా, భూమి మీద నా చిత్తం. పరలోకమందు నీ చిత్తం ప్రభువా, ఇంట్లో మాత్రం నా మాట నా చిత్తం నెరవేరాలంటే కుదరదు, ఇక్కడ కూడా నీ చిత్తమే నెరవేరాలి.